సో ఈ టైంలోనే మనం ఎప్పుడైతే డౌన్ఫాల్లో ఉంటామో అప్పుడే మనతో పాటు ఉన్న వాళ్ళు రియల్ ఎవరు ఫేక్ ఎవరు అని అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్ సందర్భాలు ఏమన్నా ఎదురైనాయి చాలా లైఫ్, మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూడకపోవడం కానీ? లేదు అట్లా అని కాదులే, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను జబర్దస్త్ వదిలేసి బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో కొందరు రియల్ ఫేసెస్ ఏంటో తెలిసాయి. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చిన మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా స్టాండ్ తీసుకున్నారు మన కోసం. అండ్ మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఐ ఫీల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, లెసన్ లైఫ్లో. ఇప్పుడు జబర్దస్త్ అనే కాదు, తర్వాత బయటకు వచ్చినాక కానీ, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల వల్ల కావచ్చు, వెన్ ఎవర్ వీఆర్ మీటింగ్ పీపుల్, వాళ్ళు ఒకవేళ మనని ఏదన్నా అవమానించినా లేకపోతే మనం మోసం చేసినా, ఓకే ఇలాంటి వాళ్ళు ఉంటారు లైఫ్లో, నెక్స్ట్ టైం మనం ఇలాంటి వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అనేది ప్రతి దగ్గర నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి చేశాను, కామాఖ్య చేస్తున్నాను, ఐఎమ్ మీటింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. యాక్టింగ్ అనుకోండి చేసి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ అలా కాదు, వీ హ్యావ్ టు మీట్ మోర్ పీపుల్. ఇక్కడ మనకు రియల్ ఫేసెస్ ఏంటో తెలుస్తూ ఉంటాయి. మనకు నువ్వు సినిమా చేయి, మీతో మనం ఉన్నాం అన్నోళ్ళు